శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 43 వర్స్ 13లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను కార్యము చేయగా త్రిప్పువాడెవడు? ఆయన కార్యము చేయటం మొదలుపెట్టాడు. ఆయన గొప్ప దీవెన నీకు ఇవ్వటం మొదలుపెట్టాడు. అది పాడి నుండి, పంట నుండి, లేకపోతే చెరువుల నుండి, కొబ్బరి తోటల నుండి, లేకపోతే గనుల నుండి, లేకపోతే ఉద్యోగంలో నుండి, వ్యాపారంలో నుండి, అనేక రీతిలుగా దేవుడు ఒక బలమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అది రాకూడదని నీకు సంబంధించిన శత్రువులు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. అయ్యో, ఈ మనుషుడేమో నన్ను ఆపుతాడేమో, నాకు వచ్చే ప్రమోషన్ ఫలానా వ్యక్తి బ్రేక్ చేస్తారేమో, లేకపోతే నాకు వచ్చే ఆశీర్వాదం రాకుండా చెడ్డ మాటలు ఎవరైనా చెబుతారేమో, నేను పొందుకునే వరకు నమ్మలేకపోతూ ఉన్నాను, అది నాకు వస్తుందా, నేను పొందుకుంటానా, నా చేతికి వస్తుందా, విన్నాను నాకే వస్తుందని, కానీ నాకు ఆ విజయం వస్తుందా? ఈ మధ్యలో ఎంతమంది శత్రువులు ఉంటారు, వారందరినీ దాటి నా దగ్గరికి వచ్చిందంటే నిజముగా అది దేవుని కార్యం అవుతుంది అని అనుకుంటున్నావు, భయపడుతున్నావు. వస్తుంది అనుకుంటున్నావు, రాదని మాత్రం ఎక్కువగా భయపడుతున్నావు కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన కార్యము చేయగా దానిని ఎవడైనా పక్కకి డైవర్ట్ చేయగలడా? లేదే. ఎందుకంటే మానవుడు దేవుని కంటే బలవంతుడు కాడు. మానవుడి కంటే గొప్ప బలవంతుడు రాజులకు రాజైన యేసు ప్రభు. ఆ యేసు క్రీస్తు ప్రభువారే నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆయన ఇవ్వగదని ఎవరు ఆపలేరు. నాకు గర్భఫలం వస్తుందా? ఏమో, ఇలాగ అయిపోయింది, అలాగ అయిపోయింది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవుడు మార్గము సరళం చేసినప్పుడు దానిని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. ఏ రోగము అడ్డు రాదు. ఎంత పెద్ద శోధన వచ్చినా, అంతా పోయిందేమో, అయిపోయిందేమో అని అనుకున్నా కానీ ఆయన కార్యము చేసి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఈరోజు చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఐజయా 43:13లో థర్డ్ లైన్, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? ఎవడు తిప్పలేడు. ఈ పెళ్లి జరుగుతుందా? ఈ సంబంధం ఓకే అవుతుందా? ఏమో చెప్పలేము. వారు వెళ్ళిపోయారు, వాళ్ళు ఫోన్ చేయలేదు, చూసుకుని వెళ్ళారు, చెప్తా ఉన్నారు. ఎవరైనా ఏదైనా చెప్పారేమో, ఎవరైనా దీనికి జరగకూడదని చెప్పారేమో, లేని నిందలేసారేమో. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ కార్యము దేవుడు జరిగిస్తున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కార్యము దేవుడు జరిగిస్తున్నాడు.
నీ చేతి ద్వారానే దేవుడు జరిగిస్తున్నాడు. బలమైన ఆశీర్వాదం నీ కన్నులారా చూస్తావు, ఎలుగెత్తి ప్రభుని స్తుతిస్తావు. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఓకే, వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 10వ వచనం చదవండి. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడి మాట మీకు తెలియపరచమని చెప్పాడు. అన్యులు నీ ప్రాకారములను చూడండి. యెషయా గ్రంథం ఐజయా చాప్టర్ 60 వర్స్ 10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, ఆ వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. ప్రార్థనలో దేవుడు మన బయలుపరిచింది ఏంటంటే, నీ మీద కోపపడ్డాడు, ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడు? కోపపడ్డాను. ఆయన కోపపడినప్పుడే మనకు శ్రమలు వస్తాయి. ప్రభువా నన్ను చూడవా, నా ప్రార్థన వింటలేదా, నువ్వు లేవా నాతోటి, మనం గొడవాడతాం కదా. అయినా సరే ఆయన ఏమి వినలేనట్టున్నాడు. ఎందుకంటే ఆయనకి నీ మీద కొంచెం కోపం ఉంది. కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కోపం ఎప్పుడు వస్తుంది? చెప్పిన మాట వినకపోతే, తండ్రి చెప్పిన మాట వినలేదనుకోండి బిడ్డ, ఎవరి కోపం వస్తుంది? తండ్రి కోపం వస్తుంది. తండ్రికి చెప్పిన మాట ఏంటి? నవ్వుతూ అన్నీ పెడతాడు, చాక్లెట్లు పెడతాడు, బిస్కెట్స్ ఇస్తాడు, అడిగినన్ని తెస్తాడు. అదే మనం బాధ పెట్టామనుకోండి తండ్రిని, తండ్రి ముఖములో నవ్వు ఉండదు. మనల్ని ముద్దాడటానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన. ఇష్టపడతాడా? అలాగనే పరమ తండ్రికి ఏ విషయంలో నీవు మనసును గాయం చేసేవో తెలియదు, కానీ తెలుసు చేసేవో తెలియక చేసేవో, లేకపోతే ఆయన ఉన్నాడన్న కార్యములు జరిగిస్తాడన్న నమ్మకం విషయంలో అవిశ్వాసములో ఉన్నావేమో, విశ్వసించకపోవటం కూడా ఆయనకి బాధ అవుతుంది. ఎలాగైనా సరే ఎక్కడ చిన్న మిస్టేక్ చేసాం, అందుకే కొన్ని ఇబ్బందులు గాయాలు తగిలినాయి. అయితే దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, కోపపడ్డాడు కానీ ఇప్పుడు నిన్ను కటాక్షించుచున్నాడు, అందుకు నీ పట్ల జాలి పడుతున్నాడు. అందుకనే అక్కడ జరిగేది ఏంటంటే, అన్యులు నీ ప్రాకారము కట్టుతారు. హల్లెలూయా. ఈ వాగ్దానం, ఈ మాట యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేములో ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి విరుద్ధముగా జీవించిన పరిస్థితులను బట్టి దేవుడు వారిని అన్యులకు అప్పగించాడు. వేరే రాజులకి, బబులోను వారికి, శత్రువులకు అప్పగించాడు. వారు బంతి ఆడినట్టు ఆడేసుకున్నారు ఇశ్రాయేలీయులు. తర్వాత వారు ఏడ్చారు, తప్పు అయిపోయింది, క్షమించు దేవా, నీ మీదే ఆనుకుంటాం, నిన్ను నమ్ముకుంటాం అని అనుకున్నప్పుడు మరలా దేవుడు వారి మీద జాలి చూపించి మరలా వారిని యెరూషలేముకి తోడుకుని వచ్చి వారిని దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. ఆ చరిత్ర ఈ కృపాకాలంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద కోపపడిన కోపము పోయింది, దేవుడు నిన్ను కటాక్షిస్తున్నాడు, నీ మీద జాలి పడుతున్నాడు. ఆమేన్ ఆమేన్ అని చెప్పుకోండి. ఆయన జాలి పడుతున్నాడు. జాలి పడతాడంటే ఏం జరుగుతుంది అన్నాడు అక్కడ, అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, రాజులు నీకు ఉపచారము చేయుదురు. అంటే నీవు ఎక్స్పెక్ట్ చేయని వండర్స్, మిరకిల్స్ దేవుడు చేయబోతా ఉన్నాడు. నా అన్నయ్య ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, మా బావ ఉన్నాడు, మా అక్క ఉంది, మా ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు ఫలానా మా వాళ్ళందరూ ఉన్నారని అనుకుంటున్నావు, కానీ వారెవరు చేయలేని కార్యము నీకు ముక్కు ముఖం తెలియని వారిని, అన్యులంటే నీ వారు కారు, అవతల వారిని అన్యులు అంటారు. మన కుటుంబం కాకుండా బయట ఉన్న వారిని అన్యులు అంటారు. నీ వారు కాకుండా బయట వారు ఎలాగ వస్తారో తెలియదు, ఎలా పరిచయం అవుతారో తెలియదు, వారి ద్వారా నీకు సహాయము అందుతుంది, వారి ద్వారా నీకు కార్యము జరుగుతుంది. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, రాజులు నీకు ఉపచారము చేయుదురు. నీ ముక్కు ముఖం తెలియకపోయినా రాజులు నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా చెప్పరే. నా ప్రియ సహోదరులరా, మీ శిరస్సు మీద దేవుని వెలుగు వచ్చింది, మీ బిడ్డల మీద వెలుగు వచ్చింది, మీరు ఫలిస్తారు. మీరు ఆలోచన చేయండి, ఆశ్చర్యకరంగా అన్యుల నుండి సహాయము మీకు అందుతుంది, రాజులు మీకు ఉపచారము చేస్తారు.
ఏంటి ఇలా జరుగుతుందని అనుకుంటా. కొన్ని సమయాలు ఎలా ఉంటుందంటే, మనం బ్రతుకుకు మించిన వారు మనకు ఎదురవుతూ ఉంటారు. మనము దీనులమే, కానీ వాగ్దానము నెరవేర్పులో ఉంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. వాగ్దానం నెరవేర్పులో ఉంది. మనం పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళమే, ఆయన మనల్ని లేవనెత్తుతాడు. అనేక మినిస్టర్స్ వస్తుంటారు, సెలబ్రిటీస్ వచ్చి వారు మనల్ని విఐపిగా వారు గృహాలకు పిలిచి వారు దన్నాలు పెడతా ఉంటుంటే నేను అనుకుంటాను, ఏముందని మనల్ని ప్రేమిస్తారు? మనలో ఏముంటుంది? మనము ఒట్టి వాళ్ళమే కదా, చిన్నవాళ్ళమే కదా. కానీ మనలో ఉన్నవాడు మామూలుడు కాదు. లోకములో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. రాజుల వాలే, రెండు చేతులు పైకెత్తి గట్టిగా పాడదాం. రాజుల వాలే, యాజకుల వాలే నీకై పిలచితి. మరలా మీరే పాడండి. 1 2 3. వెరీ గుడ్. ఎస్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంకా గట్టిగా. రాజుల యాజకుల నీకై, చేతులు దించండి. ఆరాధనా ఆరాధనా. ఆమేన్. రాజ కుటుంబముగా ఉండబోతున్నాం. దేవుని మహిమ నీకు తోడై ఉండును గాక. నువ్వు ఒంటరివి కాదు, చనిపోవాలని అనుకోకు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎక్కడ ఒంటరైపోయావో ఇక్కడ 1000 మందిగా దేవుడు చేస్తాడు, 10,000గా దేవుడు చేస్తాడు. ఆయన నీ చెయ్యి విడువాడు. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, రాజులు నీకు ఉపచారము చేయుదురు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము చిన్నవాళ్ళమే, కానీ మన లక్క ఏంటంటే పెద్ద దేవుడు దొరికాడు మనకి. ఏంటి? మనకి ఏ దేవుడు దొరికాడు? మనం చిన్నవాళ్ళమే. ఈయన దొరకకపోతే మనల్ని ఎవడు పైకి తీసుకురాడు. మనకి ఏ దేవుడు దొరికాడు? మనం నిలబెట్టే దేవుడు కాదు ఈయన. ఆయన మనల్ని నిలబెట్టడానికి దొరికాడు. మనకు ఎదురొచ్చిన దేవుడు, పరము నుండి దిగి వచ్చిన దేవుడు, పెద్ద ప్రేమమయుడు యేసు దేవుడు. ఆమేన్. తర్వాత మాట ఏంటి? అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు, రారు వారి రాజులు. ఏ రాజులంటే అన్యులు రాజులు. అబ్బా, నీకు ఉపచారము చేయుదురు. సొలొమోను, ఈ ఆశీర్వాదము సొలొమోను రాజుగా ఉన్నప్పుడు వచ్చింది. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు తండ్రి దావీదు తర్వాత సొలొమోను, వారు దావీదు కుమారుడు రాజు అయినప్పుడు ఎలా పరిపాలించాలి ఏంటి? ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం నేను వెళ్ళాను కదా, చూశాను కదా, అక్కడ అంతా రాళ్ళు తప్ప ఏం లేవు, ఆ గుట్టలు తప్ప ఏం లేవు. అక్కడ వారికి రెవెన్యూ పెద్ద లేదు. అక్కడ ఏమైనా సంపద, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది సంపద. మనకి వరి, ఈ ధాన్యాలు ఉంటాయి. కొన్ని గల్ఫ్ కంట్రీస్కి ఏమో ఫ్యూయల్ వస్తుంది, డీజిల్ పెట్రోల్ వస్తుంది. కొన్ని దేశాలకి ఏముండవు. ఇజ్రాయెల్ దేశంలో ఏమీ లేదు. అయితే దేవుని ఆశీర్వాదం చూడండి, సొలొమోనుకి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానమును గురించి విని ఆ చుట్టుపక్కల రాజులు వచ్చేవారట. సొలొమోను జ్ఞానమును చూడటానికి, వినటానికి, జ్ఞానముగా తను కట్టిన ఆ రాజ్య విధానాన్ని, ఆ బిల్డింగ్స్ని, ఆ కోటని చూడటానికి వస్తే షేబాదేశపు రాణి యొక్క మొత్తం బంగారం అంతా పట్టుకొచ్చేసింది, వజ్ర వైడూర్యాలు తెచ్చేసింది. సొలొమోనుని పరీక్ష చేసింది. షేబాదేశపు రాణి ఏమందంటే, సొలొమోనా, నీ గురించి ఉన్నది తక్కువ, కళ్ళతో చూసింది చాలా ఎక్కువ. అవునా మా అనేటప్పటికి, నీ జ్ఞానానికి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించిన దాన్ని నేను సంతోషపడుతున్నాను. నీకు మా దేశం నుండి బంగారం తెచ్చారని బంగారం ఇచ్చేసింది, వజ్ర వైడూర్యాలు.
ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా 2 నెలలు 3 నెలలు ప్రయాణాలు చేసి వాడ మీద ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఆ రాళ్ళ మీద డబ్బులు పోసేసిపోయారు అందరూ. రాయిలాగా ఉన్న నీ బ్రతుకు, ఎండిపోయిన నీ వ్యాపారము, నీ విధానము, దేవుడు వారి రాజులను నీ దగ్గరికి తోడుకుని వస్తూ ఉన్నాడు. అన్యులు నీ ప్రాకారము కట్టదు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు నిన్ను జాలిపడుతున్నాడు, నిన్ను కటాక్షిస్తున్నాడు, నీ మీద కోపం పోయిందంతే. భర్తకి భార్యకి కోపం వచ్చిందనుకోండి, ఏం చేస్తుంది? మహిళ ఏం చేస్తారు? భార్యకి కోపం వచ్చిందనుకోండి, టీ పెట్టదు అంతే, వంట ఉండదు, బిగిసిపోతుంది. ఏం చేస్తుంది? లేకపోతే అన్నం రైస్ వండి అలా పాడేస్తుంది అంతే. అక్కడ ఆవకాయ గిన్నెటి పాడేస్తుంది. అదేంటే కూర వండలేదంటే వండను, మంచిగా ఏదైనా గుడ్డు వేపుతావు ఏపను, అదేంటి అంతే. నాకు మైండ్ బాగాలేదు, నన్ను ఇబ్బంది పెట్టుకో, ఎక్కువ మాట్లాడితే మా అమ్మగారికి వెళ్ళిపోతాను అని దుప్పడేసేసుకుంటుంది అంతే. ఆడేం చేస్తాడు? ఆ కోడిగుడ్డు ఆవకాయ వేసుకుంటాడు, ఆడికి మొత్తం అంతా మంటపోయి ఆడ అమ్మగారికి పోతాడు. వాళ్ళమ్మ నాన్న వస్తారు, వీళ్ళమ్మ నాన్న వస్తారు, గొడవలు అయిపోతాయి. ఎందుకేంటంటే ఇంట్లో ఫీజు కొట్టకూడదు హోమ్ మినిస్టర్కి. ఎవరికి? మన పాస్టర్ గారు అంటున్నాడు, ఏమంటే మనం ఫలానా చోటకి వెళ్దామా అన్నాను. చాలా పెద్ద పాస్టర్ గారు, ఆయన అమెరికా నుంచి వచ్చాడు, పెద్ద పాస్టర్ అయినా. నేనంటే చాలా ఇష్టం ఆయనకి, మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆ భార్య భర్తలు వచ్చారు, పాస్టర్ గారు మరి మనం పలానా చేద్దామా, పలానా వెళ్దామా అంటే అంతా ఓకే అని. అదే అండి హోమ్ మినిస్టర్ గారిని అడగాలన్నాడు అంతే. ఎవరిని? నేను ఆ హోమ్ మినిస్టర్ ఫోన్ చేశాను. అమ్మ నువ్వు హోమ్ మినిస్టర్ అంట కదా అంటే, ఆయన అన్నీ అలాగంటారు, ఆయన్ని నిర్ణయాలే అన్నది అంతే. ఫోన్ పెట్టేసాక ఆయన్ని తిట్టేసినట్టుంది, మొత్తం ఏమైందో తెలియదు. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో హోమ్ మినిస్టర్ కూల్ ఉండాలి. హోమ్ అంటే ఇల్లు, మినిస్టర్ అంటే హల్లెలూయా చెప్పరే. భార్యకు వచ్చిన కోపం చాలా తక్కువ టైం ఉంటుంది. మీరు ఎంత మంచి వాళ్ళు చెప్పినా మీరందరూ, మీ కోపం వల్ల మీరే నష్టపోతారు. మీ కోపం వల్ల భర్తలకు లాభం అవుతుంది. ఎందుకంటే మీ కోపం శాశ్వతంగా ఉండదు, మీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. మీకంటే గొప్పవాడైన ఆయన కోపము కొంచెం సమయం ఉంటుంది. ఎంత టైం ఉంటుంది? బైబిల్లో మీరు మీ ఇంట్లో ఎవరి మీద కోపపడినా, మీ ఆయన మీద, మీ పిల్లల మీద, ఫ్రెండ్స్ మీద, అది ఎంతవరకు ఉండాలని రాశాడంటే, సూర్యోదయం అప్పుడు కోపపడితే సూర్యాస్తమయ్యేటప్పటికెల్లా నువ్వు సమాధానం పడిపోవాలి. లేదా సూర్యాస్తమైనప్పుడు నీకు కోపడితే ఉదయానికల్లా సమాధానం పడిపోతే పాపం ఉండదని రాశాడు. కానీ నీవు ఏం బాధ పెట్టావో తెలియదు, కానీ నీ మీద కోపపడటం వల్ల కొన్ని కార్యాలు లేట్ అయినాయి. ఈరోజు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు, నీ మీద కోపం పోయింది, నీ మీద జాలి పడుతున్నాడు కనుక అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు, ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా మీద కోపం పోయింది, నీకు జాలి పడుతున్నావు. ఇదిగో ఎవరు వస్తారో ఎవరి ద్వారా పంపుతావో తెలియదు, నా పక్షంగా ఒక ప్రాకారము నువ్వు కడుతున్నావని నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నా బిడ్డకి ఎవరు ఆలోచిస్తారు, నాకు ఎవరు ఉద్యోగం వేస్తారు, మాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మట్టుకు వారి స్వార్థం చూసుకుంటున్నారు, నా కోసం ఎవరు ఆలోచించట్లేదని ఏడుస్తున్నావు కదా. నీ కోసమే అన్యులను నీకు సేవ చేసేవారుగా పెట్టబోతున్నాడు. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, జీవాధిపతి నీ పక్షముగా ఉండి ఒక బలమైన కార్యము తలపెట్టి ఉన్నాడు. నీ మీద కోపం పోయింది. అందరు 2 చేతులు పైకెత్తి, వందనాలు దేవా, నా మీద కోపం పోయింది, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టును, ఇంకెప్పుడు నిన్ను కోపం కలిగేలా చెయ్యను బాబు, నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తములో నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చెయ్యి,
నీ ఉంటే చాలు బాబు, నీ కృప ఉంటే చాలు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, నీ దీవెనలతో నింపండి, నీ ఆశీర్వాదాలతో నింపండి, నీ కృప నాకు తోడుగా ఉంచండి. నాకు యజమానిగా ఉండండి, నా ఇంటిని రక్షిస్తావని, నన్ను ఆశీర్వదిస్తావని ఎప్పటి నుంచో నీ మీద ఆశ పెట్టుకున్నాను బాబు. ఈరోజు నీ దాసుల ద్వారా మాట్లాడావు. బెదిరించువాడు ఇక ఉండడని మాట్లాడావు. నెమ్మది పొందుతానని చెప్పావు, నెమ్మలిస్తానని చెప్పారు. భయపడకు ఇశ్రాయేలు, భయపడకు. దూరమున నుండి నిన్నును, దూరముగా ఉన్న నీ చెరలోనికి పోయిన నీ సంతానము వారిని, నీ సంతతిని తిరిగి తెచ్చి రక్షిస్తాను. నీవు నెమ్మలిస్తావు, నీవు నెమ్మది పొందుతావు. వాగ్దానం ఇచ్చావు కదా, ఈరోజు స్థిరపరచ. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకో. నీ దాసుల ద్వారా వాక్యం చెప్పావు. చెరలో ఉన్న మాకు విడుదల ఇస్తున్నావు. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు. ఎవరు చేస్తారు నా బిడ్డ పెళ్ళి? ఎవరు మాకు ఇల్లు కడతారు? ఎవరు నన్ను పైకెత్తుతారు? ఎవరు మాకు దారి చూపిస్తారు? ఎవరు నా బిడ్డకి దారి చూపిస్తారు? ఎవరు చేస్తారని ఏడుస్తున్నావు కదా. అన్యులని దేవుడు ఏర్పరచుకున్నాడు, నీ కోసం రాజులను ఏర్పరచుకున్నాడు. బలమైనటువంటి నాయకులను దేవుడు నీ కుటుంబానికి అప్పగించబోతా ఉన్నాడు. జ్ఞానము కలిగిన వారు వచ్చి సహాయం చేయబోతున్నారు. నీ వ్యాపారంలో కొత్త స్నేహితులు వస్తారు, నీ పరిచర్యలో కొత్త స్నేహితులు వస్తారు. దేవుడు సిద్ధపరిచిన మంచి కుటుంబాలు నీకు ఎదురుపడతాయి. బెదిరించువాడు లేడు. దీవెనలు వెంబడి దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వాదం ఆశీర్వాదాలు పొందుకుంటావు. నా పాపాలు క్షమించేస్తాయని బలమైన కార్యము దేవుడు నీ పట్ల జరిగిస్తావు. బలమైన కార్యము దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఆయన నిశ్చయి వీడు. అందరూ నమస్కరించండి, అందరూ నమస్కరించండి. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను ఆశీర్వదించండి, నీ ఆత్మతో నన్ను నింపండి, నీ బలముతో నన్ను నింపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవుని నామానికి వందనాలండి. ఇసాకాయ్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మే నెలలోని నా పాపకు 2 సార్లు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. అయినా కానీ అప్పటికి 5 నెలలు వచ్చామండి. తర్వాత మళ్ళీ 1 నెల రావడం అనేసి 2వ నెల నుంచి మేము స్టార్ట్ చేసామండి. వచ్చిన తర్వాత ఏంటమ్మా నాకు ఈ శ్రమలు అంటే ఏమీ లేదు, ఇసాకాయ్ గారు వాగ్దానం చేశారు నీకు, ఆ వాగ్దానం ప్రకారంగా నువ్వు వెళ్తావు, నువ్వు భయపడొద్దు, ఎందుకమ్మా భయపడొద్దు, వెళ్దాం పద అనేసి పేరు చేయించుకున్నామండి. పేరు చేసుకున్న తర్వాత పాప ఏమొచ్చి ఏదో దేశానికి వెళ్ళిందండి. అక్కడ జాబ్ వచ్చింది. అయ్యగారు చెప్పారంట ఏమనంటే, ఇదిగో ఈ రోజు నీకు పలానా టయానికి నీకు జాబ్ వస్తుంది, ఇదిగో రాసుకో అని చెప్పారంట. రాసుకున్న టయానికే వారు బయటికి వెళ్ళారు.
ఆ దేశంలో పాప అల్లుడు మనవలు హ్యాపీగా ఉన్నారండి. దేవుడు ఆ సేవకుల ద్వారా ఇచ్చిన మాట ప్రకారంగా మా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశారండి. అదే కాదండి, అదే మే నెలలో ఒక పెద్ద బ్యాగు పోయిందండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఆ బ్యాగ్ దొరకలేదు. తండ్రి అన్నారు, ఇసాక పాస్టర్ గారు ఇవాళ ప్రార్థన బ్యాగ్ కోసం చూడకు, నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోదాం అనేసి మా ఆయన గారు చెప్పారండి. తల్లి ముగ్గురు మేము వచ్చామండి. వచ్చిన తర్వాత ఆ వాచ్మెన్ మళ్ళీ మా పాప ఎందుకు మంచిదని నాయుడు తోట వెళ్ళిందండి. వెళ్తే ఆ నాయుడు తోట వెళ్ళినప్పుడు ఆ వాచ్మెన్ ఆ బ్యాగు మా పాపకు, ఇదిగో అమ్మా నేను 3 సార్లు పిలుస్తున్నాను, నువ్వు వెళ్ళిపోయావు, ఇదిగో నీ బ్యాగ్ అనేసి, నీ బ్యాగ్లో 3 సంవత్సరాలు ఉన్నది, నువ్వు చూసుకో అమ్మా అనేసి ఆ బ్యాగ్ అప్పచెప్పారండి. తర్వాత నా కుమార్తె ఇంకో కుమార్తె అయ్యగారు ప్రవచనం వారం చెప్పారు, మీరు కోరుకున్న దగ్గర దేవుడు ఇస్తున్నారని. తిరుపతిలో సీట్ వచ్చిందండి. ఫస్ట్ ర్యాంక్ పాస్ అవ్వలేనమ్మా, నేను చాలా ఒత్తిడి ఉన్నది అక్కడ అన్నది. లేదమ్మా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావని చెప్పాను. నా కుమార్తె ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. దేవుడి సాక్షిని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.